కంపల్సరీగా వరమ గారు ఆయన ఏ విధంగా అయినా ముందు నడిపించగలరు. పవన్ కళ్యాణ్ గారిని ముందు నడిపించి ఆయన దగ్గరుంటే ఇంకా మెజార్టీ చూసుకోవాలి. గెలిపైతే తథ్యం, మెజార్టీగా ముందు నడడానికి చూస్తున్నారు. ఎంత 1,00,000 ఇస్తున్నారా 80 అవుతుంది అన్నది అయితే మా అంచనాల ప్రకారం ఒక 40,000 మెజార్టీ అనుకుంటున్నాం. 40,000. ఇప్పుడు వర్మ గారు చెప్తే ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. వరమ గారు చెప్తూ అంటే వరమ గారి మాట మేరకు మేము ఆల్రెడీ పార్టీ నుంచి ముందు ఇందులోకి వచ్చాం. పార్టీల విధంగా కాకపోయినా గారికి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒకటైతే కంపల్సరీ. ఒక అధినేత, పార్టీ అధినేత, ఆయన ఒక పార్టీని స్థాపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన పోటీ చేసినప్పుడు అలాంటి వాళ్ళకి నెగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు మన పెద్దాపురం ఉంది, పెద్దాపురం డెవలప్మెంట్ కనబడుతుంది. ఆయన చినరాజప్ప గారు చక్కటి పరిపాలన విధానం చేశారు. ఒక మినిస్టర్, డిప్యూటీ సీఎం. అలాగే ఈయన కూడా వచ్చినట్టు మంచి పదవి వస్తుంది. ఆ తర్వాత మంచి మినిస్ట్రీ ఇస్తారు. మినిస్ట్రీలో కూడా ఇక్కడ కావాల్సిన ఫ్లైఓవర్స్ కానీ ఏమన్నా కొద్దిగా రోడ్ ఎక్స్టెన్షన్స్ కానీ ఒక ఏకదాటి ఎవరికి తారతామని లేకుండా ముందు నడిపిస్తారన్న ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ మీద గట్టి నమ్మకం ఉంది. విద్యా వైద్యం ఏ విధంగా ఉందండి ఇక్కడ? విద్యా వైద్యం అంటే మెరుగ్గానే ఉంది, బాగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పిఠాపురం సిహెచ్సి కానీ వైద్య విధంగా అయితే బాగుంది. అంటే కొద్దిగా స్టాఫ్ని ఎక్స్టెండ్ చేసుకుని ఆ తర్వాత డాక్టర్లు ఆర్థోపెడిక్ అని కొన్ని ఇంపార్టెంట్ డాక్టర్లు కొన్ని ముందు ఉంచితే ప్రైవేట్గా చేసుకునే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత సేవ అందించుకోవడానికి ముందు నడుపుతారని మా భావన. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది. ఇంకా అందులో డౌటే లేదండి. అందులో పవన్ కళ్యాణ్ గెలుపు తగ్గి మెజార్టీగా చూస్తున్నాం. 100కి 1% కూడా తగ్గకుండా పవన్ కళ్యాణ్ వేస్తారండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఆయన అంత పని మానేసుకుని ఇక్కడికి వచ్చి ఎవరు సేవ చేసి మనుషులు ఎవరు లేరు నాకు తెలుసుండి. అలాంటి మనిషి మనకు కావాలి, ఒకసారి గుర్తించి ఓటేయడం మంచిది అంతే. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారో రారో అనే రాకపోతే రాకపోనేయండి. ఆయన నుంచి అప్పుడు నెలకో 10 రోజులకి ఎలాగైనా 2 నెలలకైనా ఒకసారి వచ్చి అసెంబ్లీలోనే మాట్లాడతారు కదా మామూలు ఒకసారి మన గురించి. సరిపోతా మనకి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? దాని గురించి అయితే మనకు పెద్దగా తెలియదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటే మనకైతే తెలియదు. ఆయనకైతే మంచి చేద్దాం అన్న ఒక లోపల ఉంది కాబట్టి ఎంత కసిగా ఆయన తిరుగుతున్నాడని నా మనసులో అనిపించింది అంతే. ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందా? 100కి 100 ఇంకా ఒకటి కూడా తగ్గదు నాకు తెలుసుండి. ఆయనకు వస్తుంది నాకు తెలుసుండి. ఉన్నవాళ్ళ గురించి నాకైతే తెలియదు. ఆయనకి నేను హైదరాబాద్లో సినిమా ఫీల్డ్లో చేసేవాడిని మామూలుగా. మాది గొల్లపురంలో పెట్టాను పక్కన. ఆయన గురించి నేను తెలుసుకున్న ఆయన గురించి పెద్దగా నాకు అసలు తెలియదు అసలు ఒరిజినల్గా. నేను హైదరాబాద్లో షూటింగ్ తీసినప్పుడు ఆయన గురించి మంచితనం గురించి తెలియకుండా వ్యక్తులు చాలామంది చాలా రకరకాలు చెప్పారు ఆయన కోసం. సినిమా ఫీల్డ్ మొత్తం అంతా బయట చిన్నవాడు కానీ పెద్దవాళ్ళ దాకా ఆయన మెచ్చుకున్న వాళ్ళు చెప్పి ఎవరు తిట్టేవాళ్ళు ఎవరు లేరు నేను చూస్తుండగా. దాన్ని పెట్టి నాకు అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయనకి ఏదో చేద్దామని ఉంది. జనాలు ఎలాగైనా ఖచ్చితంగా లాస్ట్కి వచ్చేలోకి ఏది ఎటుపక్క అటు లాస్ట్కి వచ్చేలోకి ఇటుపక్క వేసేస్తారు. ఇప్పుడు పిఠాపురం చుట్టుపక్కల గ్రామంలో కానీ పిఠాపురంలో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఎన్నో కానీ మీకు తెలిసే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆయన క్లియర్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత? ఆయన గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా రూట్లు సరిగ్గా ఉండాలి, రోడ్లు కొద్ది ఖాళీగా ఉండాలి. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఆయన చూసుకోగలరు. ఆటోమేటిక్గా రన్నింగ్ చేస్తూ ఉంటే ఆయనకు తెలుస్తుంది. మనం చెప్తే తెలిసేది కాదు ఇది మట్టికి. ఆయన ఆటోమేటిక్గా ఆయన మన రూట్లో నడుతూ ఉంటారు కాబట్టి ఆయన తెలుస్తుంది. కానీ మనకు చెప్తే తెలిసేది కాదు. ఇది ఎవరన్నా అంతే కదా. ఇప్పుడు అన్నం తింటాం, ఆ గెత్త వేసారా కోట బియ్యమన్నా తిన్నవాడికి తెలుస్తుంది, తినకపోతే తెలియదు కదా. అలాగే ఆయన మన రూట్లోకి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకే తెలుస్తుంది. మనం ఎవరు చెప్పడం వల్ల ఎవరికి తెలియదు. ఏదైనా క్వాలిటీగా తింటానో తెలిస్తే లేకపోతే లేదు కాబట్టి ఆయన మన రోడ్లో నడుస్తాడు కాబట్టి అది వాతావరణం అసలు రోడ్డు పక్కన ఎటువంటి చిన్న ఉండాలి పెద్ద ఉండాలి ఒక ఫారెన్ టైప్లో తీసుకురావచ్చు ఆయన మనస్ఫూర్తిగా అనుకుంటే. ఒక చెట్లు మనసు ఉన్నది ఏంటంటే నేను ఆయనకి వెళ్తే మట్టికి ఆయన ఉన్న ఏరియా కాబట్టి చుట్టేపులు చెట్లు శుభ్రంగా రోడ్డారు మంచి కాల్చి తీసి శుభ్రం రోడ్డారు మొత్తాన్ని మొక్కలు పెంచి ఒక క్వార్టర్స్ మంచి కొట్లుగా ఒక అఫీషియల్గా తీసుకురావాలని కోరుకుంటున్నాను అంతే. పిఠాపురంలో వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? వస్తాడండి పవనే. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? అందరూ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, డెవలప్మెంట్ కూడా ఉందండి అందుకని. ఎందుకు వంగ గీత గారు వద్దా అనుకుంటలేదు. వీళ్ళు కూడా ఒకసారి చూడాలి కదా. మరి జగన్ చూసాం కొనాలో, ఇప్పుడు అదే ఏమనుకుంటున్నారు, ఇప్పుడు జగన్ వద్దు బాబు అంటున్నారు. అలాగే వీళ్ళు కూడా చూస్తారు. తర్వాత ఈయన కూడా బాగా చేయకపోతే ఇంకోళ్ళని ఎదుర్కొంటాం అంతే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు? చేశారండి, ఎందుకు చేశారు అనుకుంటున్నారు. పథకాన్ని బాగా పెట్టారండి. అన్న నమస్తే అన్న.
నమస్తే బాబా, చెప్పు. ఇంకొన్ని రోజుల్లో పిఠాపురంలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి. మీ ఓటు ఎవరికి ఉంటుంది? నా ఓటు అడగకూడదండి మీరు. నేను సెంట్రల్ మనిషిని, నేను అడగకూడదు. అంటే ఎక్కువ అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఎవరు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మరి బాగుంటుంటే ఇప్పుడు వరకు ఎమ్మెల్యే ఉన్నాడండి, ఇక్కడ మినిస్టర్ లేడు కదా. ఒక పార్టీ స్థాపించిన నాయకుడు, ఆయన ఏమన్నా మినిస్టర్ పదవి వస్తే ఏమన్నా దీన్ని డెవలప్మెంట్ చేస్తాడని ఆశతో ఉన్నాం. చేస్తాడని నమ్మకం కూడా మాకు ఉంది. 2009లో వంగ గీత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందండి? ఏవైనాండి అంతంత మాత్రం డెవలప్మెంట్ ఏంటి? ఎవరైనా నాకు పార్టీ టికెట్ కావాలని అమ్మ వాళ్ళు కాలకడ పడి ఉన్నారు. ఈ నాయకుడు వచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు కొంచెం బలంగా ఉంటుంది, మాకు అందరికీ ఒక నమ్మకం ఉండదా? గత 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కదా, ఈ 5 సంవత్సరాల్లో పిఠాపురంకి ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది? దాని మీద మీ ఒపీనియన్? బట్టన్ ఎక్కితే డబ్బులు పడ్డాయండి, డబ్బులు నేరుగా మా అకౌంట్లో పడిపోతున్నాయి. అన్న డబ్బులు ఏ నాయకుడు ఇవ్వలేదు. ఎంత పడుతున్నాయి డబ్బులు? ఏం పడుతున్నాయి? చెయ్యొద్దు అంటే 18,000 చిల్లరు, మా వాహన మిత్రం మా ఆటో డ్రైవర్ కంటే 10,000, ఇంకా ఎన్నెన్నో అన్ని పథకాలని అమ్మఒడి, మేనత్తమోళ్ళు, మేనమావోళ్ళు చాలా ఉన్నాయి. మరి ఆటో డ్రైవర్లు కొంతమంది ఈ 10,000 మాకు ఎందుకు ఇస్తున్నారు, మాకు అవసరం కూడా లేదు. అవసరం అది అడగడంలో ఉందండి. ఎలాగంటే అండి, ఓ 10,000 రూపాయలు మాకు ఇస్తున్నారండి, 10,000 రూపాయలు మేము తీసుకుంటున్నాం. కానీ ఆ ఇన్సూరెన్స్ కట్టేసరికి మాకు ఎక్కువ అయిపోయింది. అమౌంట్ 10,000, 20,000, 15,000 చిల్లర అయిపోతుందండి. అలాంటిది గవర్నమెంట్ ఏం చేయవలసిందంటే ఇన్సూరెన్స్ ఇలా కడితేండి మాకు రక్షణ ఉంటుందండి, ప్యాసింజర్కి ఒక రక్షణ ఏర్పడుతుందండి. అది చేయకుండా ఈ 10,000 నేరుగా మా అకౌంట్లో వేస్తుంటే మేమేం చేస్తున్నాం? మా ఆటో సంగతి మీకు తెలందేముంది? ఈ ఎక్కడో వస్తుందంటే ముందుగానే మేము కాసి తాలింపు పెట్టినా కూర్చుంటున్నాం. ఇంక అంతే. అలా ఇచ్చిన డబ్బులు వీళ్ళు లేకుండా పోతున్నాయి. అది గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఈ గవర్నమెంట్ అవనే రాబోయే గవర్నమెంట్ అవనే వాహన మిత్రం ఇవ్వాలి దలుచుకుంటే ఒక ఇన్సూరెన్స్ కడితేండి. ఆల్రెడీ ట్యాక్స్ గవర్నమెంట్ చంద్రబాబు నాయంలో గుడిపారేయారు, కట్టడం లేదు. ఒక బ్రేక్ చేయించుకుంటాం సరిపోదు. ఇన్సూరెన్స్ కడితేండి గవర్నమెంట్ రాబోయే కాలం కూడా గవర్నమెంట్ ఇచ్చేమని చూస్తున్నాం. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే బాగుంటుంది అంటున్నారు, పైన ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంక ఎవరేమంటే పవన్ కళ్యాణ్ గెలిచే బాగుందంటే ఇంక పైన ఎవరు గెలితే బాగుంటుంది? మీకు తెలంగాణ ఏముంది, గెలడం ఏముంది? ఇంకా ఈయన గెలితే అందరికి గెలిచినట్టే కదా. పిఠాపురంకి ఎలాంటి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందండి? ఎలాంటి అవసరాలు ఉన్నాయి? చాలా అవసరాలు ఉన్నాయండి, ఒక అవసరం కాదండి. డ్రైనేజీ వ్యవస్థ బాగా దరిద్రంగా ఉందండి. వర్షం పడితే ఈ పల్లెడు పక్క ఈ కొన్ని లేబర్ పేటలు ఉన్నాయండి, అందులో డ్రైనేజీ వ్యవస్థ దరిద్రం. దోమలు, నీరు పోవటం లేదు. ఒక మెయిన్ డ్రైనేజీని తీయడం లేదు. ఇక్కడ ఎలా ఉందంటే అండి, రాజకీయం ఇది ఏమైనా ఒక డ్రైనేజీ పెద్ద డ్రైనేజీ చేస్తే బడాబాబులు ఇల్లు కట్టకపోతాయి కదా, వాళ్ళకి మాకు నష్టం వస్తుందని అలాగే అయిపోతున్నారు. ఎవడో సీట్ లేదు. అలాగే ఆ పాతది ఎప్పుడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వేశారండి. మన దొరగారు, మన పిఠాపురం మహారాజు గారు మేనోళ్ళు కృష్ణబాబు వేరేట అప్పట్లో ఆయన వేసిన డ్రైనేజీలు అలా ఉన్నాయండి. ఇంక మళ్ళీ దాన్ని ఏం చేయట్లేదండి. ఇప్పుడు టీడీపీ నుంచి ఎటువంటి ఏ ఎమ్మెల్యే లేరు, ఓన్లీ జనసేన నుంచే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అదేమన్నా ఉందా? దానివల్ల ఓట్లు అయినా చీలే అవకాశం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ ఎవరి పొత్తు అవసరం లేదండి, ఆయనకి నేరుగా పడిపోతుంది. ఆయన ఓటింగ్ ఇప్పుడు అసలు ముందు సరే ఇక్కడ చేయలేను నేను. ఆ భీమవరంనే ఎక్కడికో గాజువాకి వెళ్ళిపోయాను, ఇక్కడ చేస్తే సరిపోయాను నేను. ఇక్కడ మంచి పట్టు ఉంది నేను. అప్పుడే అయిపోయానండి ఈజీగాని. ఆయనకి ఏ పొత్తు అవసరం లేదండి, డైరెక్ట్గా వేస్తారు. గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందండి? మెజార్టీ చెప్పలేం కానీ గెలుస్తారు. ఎంతైనా బాగానే మెజార్టీ బాగానే వస్తుంది. చాలా మంది వరకు 1,00,000 అంటున్నారు, 50,000 అంటున్నారు. 40,000 వేసుకున్నాం. 40,000 మెజార్టీ అయితే మేము అంతే అన్ని వర్గాల నుంచి కలిపి 40,000 మెజార్టీ తీసుకున్నామండి. గీత గారి మీద గెలటం కష్టమండి. గీత గారి మీద ఎవరో గెలలేరు, చాలా కష్టమైన పని గీత గారిని గెలటం అంటే. ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందండి తెలుగుదేశంకి అండ్ జనసేనకి? ఏం చేయలేమండి.